హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బలవంతపు బంధం పార్ట్ 8. ఈ పార్ట్ వినేవాళ్ళు ప్రీవియస్ పార్ట్స్ కూడా వినండి, అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. మను, ఏంటిది? తను నాకు లవర్ కాదు, ఫ్రెండ్, ఓకేనా? అయినా నాకు నువ్వు ఉండగా దాన్ని ఎవరినో లవర్ అంటావేంటి పిచ్చి అని అన్నాడు విశాల్. నేను నీ లవర్ అని నీకింకా గుర్తుందా? మర్చిపోయావేమో అని అనుకున్నాలే అని అంటుంది మనస్విని. నిన్ను ఎలా మర్చిపోతాను తల్లి, మర్చిపోతే కళలోకి కూడా వచ్చి చంపేవు అని అన్నాడు విశాల్. చా, ఈ మాటలన్నీ నా దగ్గరే చెప్తావులే, అయినా దాంతో ఏంటి నీకు మాటలు అని కొంచెం కోపంగా అడుగుతుంది మనస్విని. అదేం లేదే, ఏదో సరదాగా మాట్లాడుతున్నాను అంతే అని అంటాడు విశాల్. నువ్వు సరదాగానే మాట్లాడుతున్నా అందరూ అలా తీసుకోవట్లేదు విశాల్. నీకు శ్రావణికి ఏదో ఉందని టాక్ నడుస్తుంది తెలుసా అని అంటుంది మనస్విని. నీ బ్రెయిన్ ఏమైనా ఎగ్జామ్ హాల్లోనే పెట్టొచ్చావా? మతుండే మాట్లాడుతున్నావా నువ్వు అని కోపంగా అరుస్తాడు విశాల్. నాకు మతి బాగానే ఉంది విశాల్, నీకే అది లేనట్లు ఉంది. అందుకనే ఆ శ్రావణితో రాసుకుని పోసుకుని తిరుగుతున్నావు. నువ్వు అలా తిరుగుతూ ఉంటే అందరికీ అనుమానం రావడంలో తప్పేముందిలే అని మాట్లాడుతుంది మనస్విని. మను, యు టాకింగ్ టూ మచ్. శ్రావణి నా బెస్ట్ ఫ్రెండ్, అంతే. అంతవరకు మాత్రమే ఆలోచించు, అంతకు ముందుకు వెళ్ళాలని ప్రయత్నించకు. అది మన ఇద్దరికి మంచిది కాదు అని అంటాడు విశాల్. ఏం ఆలోచించకూడదు? కాలేజీకి వెళ్ళి ఎవరినైనా అడుగు విశాల్. నువ్వు శ్రావణి లవర్స్ అనే మాటే వినిపిస్తుంది. నేను విశాల్ రిలేషన్ లో ఉన్నామంటే జోక్ అనుకుని అందరూ నా ముందే నవ్వుతున్నారు. నా మీద నాకే అనుమానం వస్తుంది ఆ నవ్వులు చూస్తూ ఉంటే అని కోపంగా అంటుంది మనస్విని. అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, నమ్మడానికి మనకి బుద్ధి ఉండాలి అని కోపంగా అంటాడు విశాల్. నాకు బుద్ధి లేదు, ఒప్పుకుంటున్నాను, ఓకేనా? నేను వెళ్తున్నాను, నాకు ఇంట్లో పని ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనస్విని అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనస్విని. వెళుతున్న మనస్వినితో మను వెయిట్, నేను డ్రాప్ చేస్తాను అని విశాల్ పిలిచినా ఆమె పట్టించుకోకుండా వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. అలా కోపంగా వెళ్ళిపోవడంతో విశాల్ శ్రావణి వైపు చూస్తూ, అంతా దీని వల్లనే, ఇది నా లైఫ్ లో నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందో కానీ ఆ దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతాను అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. విశాల్ వెళ్ళిపోవడంతో ఏంటి నీ బాధ, ఏం కావాలి నీకు అని గీతులు అడుగుతుంది శ్రావణి. చెప్తాను శ్రావణి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు నువ్వు ఇచ్చిన మాట తప్పనని మీ అమ్మ మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వాలి అని అంటుంది గీతు. ఆమె అంత సీరియస్ గా అడిగేసరికి శ్రావణికి కొంచెం బెరుకుగా దిగులుగా అనిపిస్తుంది. గీతు ఏం మాట తీసుకుంటుందో అర్థం కాక అయోమయంగా అలానే ఆమెను చూస్తూ, నీకు మాట ఇస్తున్నాను, చెప్పు, ఏం చేయాలి నేను అని అడుగుతుంది ఆమె. చూడు శ్రావణి, జీవితంలో నీకు ఏ కష్టం వచ్చినా నీకు నేనున్నాను. నువ్వు నాకు ఏమీ చెప్పకుండా పొరపాటును కూడా ఏ తప్పుడు నిర్ణయం తీసుకోను అని, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ధైర్యంగా ఎదుర్కొంటాను అని, నీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు నాతో పంచుకుంటాను అని నాకు మాట ఇవ్వగలవా అని తన చేతిని ముందుకు చాటి అడుగుతుంది గీతు. ఆమె ఎందుకలా అడుగుతుందో అర్థం చేసుకున్న శ్రావణికి గీతు మాటలకి కళ్ళలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. గొంతు పొడుపుపోయి మాటలు రాకపోవడంతో గీతును ఒక్కసారిగా గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది శ్రావణి. ఏ శ్రావణి, ఏమైందే
అని గీతు కంగారుగా అడుగుతుంది. ఎమోషనల్ అవుతూ గీతు మా అమ్మ గుర్తొచ్చింది అని అంటుంది శ్రావణి. మళ్ళీ ఆమె మాట్లాడుతూ నీకు మాటిస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ నిన్ను చూడకుండా నీకు చెప్పకుండా ఏ నిర్ణయం నేను తీసుకోనరా, మా అమ్మ మీద ఒట్టు అని అంటుంది శ్రావణి. అమ్మయ్య, ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది అని రిలాక్స్డ్ గా ఊపిరి తీసుకుంటూ సరే వెళదాం పదా అని అంటుంది గీతు. దాంతో ఇద్దరు ఇంటికి బయలుదేరారు. శ్రావణి పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మ చీర తీసుకుని దానికి తగ్గ జ్యువెలరీ సెట్ చేసుకుని పక్కన పెట్టుకుంటుంది. ఫ్లవర్ బొకే నర్సరీకి కాల్ చేసి రెడ్ రోజెస్ బొకే హార్ట్ షేప్ లో రెడీ చేయమని చెప్తుంది. విశాల్ కి గులాబ్ జామ్ అంటే ఇష్టమని కిచెన్ లోకి వెళ్ళి స్వీట్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ తీసుకుని రెడీ చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఆమె. అప్పుడే నిద్రలేచిన శిశిర కాఫీ కోసం కిచెన్ లోకి వస్తూ అక్కడ శ్రావణి ఉండడం చూసి ఏంటిది ఎంతో హుషారుగా ఉంది, కొంప తీసి ఆ విశాల్ గాడితో లేచిపోయే ప్రయత్నం చేస్తుందేమో అని మనసులో అనుకుంటూ గుడ్ మార్నింగ్ అక్క అని విష్ చేస్తుంది. ఆ మాటతో ఉలిక్కిపడి వెనక చూసిన శ్రావణికి శిశిర కనిపిస్తుంది. మార్నింగ్ శిశిర, ఇప్పుడే లేచావా, కాఫీ తాగుతావా అని అడుగుతుంది శ్రావణి. హా అక్క, కాఫీ ప్లీజ్ అని ప్లీజింగ్ గా ఫేస్ పెట్టి అడుగుతుంది శిశిర. ఓకేరా, 5 minutes వెయిట్ చేయి అని అంటుంది శ్రావణి. ఓకే అక్క అని అనుమానంగా చూసి ఏంటక్క ఈ రోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి అని అడుగుతుంది శిశిర. అదేమీ లేదు శిశిర, రోజులాగానే ఈ రోజు కూడా ఉన్నారా అని అంటుంది శ్రావణి. చా అని మనసులో అనుకుని ఇప్పుడు స్వీట్ ఉంది కదా, మన ఇంట్లో ఎవరిది బర్త్డే కూడా కాదు కదా అని అంటుంది శిశిర. అలాంటిదేమీ కాదు శిశిర, ఫేర్వెల్ కదా, గీతు చేసి తీసుకురమ్మంది. నీకు తెలుసు కదా గీతుకి స్వీట్ అంటే చాలా ఇష్టమని అని అంటూ కాఫీ ఇస్తుంది శ్రావణి. తెలుసక్క అని కాఫీ తీసుకుని ఒక సిప్ చేసి అక్క, ఆ స్వీట్ అంటే విశాల్ బావకు కూడా చాలా ఇష్టం కదా, వెళ్ళినప్పుడు విశాల్ బావకి కూడా తీసుకువెళ్ళు అని ప్రతి పదం నొక్కి చెప్పి పలుకుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శిశిర. ఆ మాటతో నేను తెలిసిపోయింది అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది శ్రావణి. కాఫీ తాగుతూ హాల్లోకి వచ్చిన శిశిరకి సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ కనిపిస్తుంది నర్మద. మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది శిశిర. ఏం చేస్తున్నానో కనిపించడం లేదా బేబీ, పేపర్ చదువుతున్నాను అని అంటుంది నర్మద. నేను అడిగింది ఇప్పుడేం చేస్తున్నావు అని కాదు, నేను అడిగిన దాని గురించి ఏం చేశావు అని అంటుంది శిశిర. నువ్వు నన్ను ఏమడిగావు బేబీ అని అయోమయంగా అడిగింది నర్మద. అబ్బా అని తల కొట్టుకుంటూ అదే మమ్మీ నా పెళ్లి గురించి అని అంటుంది శిశిర. అదే ఆలోచిస్తున్నాను బేబీ అని అంటుంది నర్మద. ఆలోచించు, లైఫ్ లాంగ్ ఆలోచిస్తూ ఉండు, ఈ లోపు ఆ శ్రావణి ఆ విశాల్ గాడితో లేచిపోతుంది, దాని మీద బెంగ పెట్టుకుని మీ ఆయన మంచం ఎక్కుతాడు, అప్పుడు మన ఇద్దరం కాషాయ బట్టలు కట్టుకుని కాశీకి పోదాం అని తనలో ఉన్న చిరాకుని అంతా మొహం మీదకి తెచ్చుకుని వెటకారంగా అంటుంది శిశిర. ఆమె కోపంగా ఉంది అని అర్థం చేసుకుని బేబీ ఎందుకు అంత టెన్షన్ పడతావు, కూల్ డౌన్, శ్రావణికి విషయాలంటే ఇష్టం, ఈ పెళ్లికి అది చచ్చినా ఒప్పుకోదు, రేపు పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు, మీ డాడీ ఈ విషయాన్ని దానికి చెప్పమని 1 week బ్యాక్ నాకు చెప్పారు, కానీ నేను దానికి చెప్పలేదు, ఈ రోజు పార్టీ నుండి వచ్చాక చెప్తాను, అప్పుడు దానికి మీ డాడీకి విశాల్ సంగతి చెప్పి ఒప్పించుకునే అంత సమయం కానీ అవకాశం రెండూ ఉండవు, కాబట్టి అది ఆ విశాల్ గాడితో ఎలాగైనా లేచిపోతుంది. ఈ విషయం తెలియడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న మీ నాన్నని ఎలాగైనా ఒప్పించి పరువు పోతుంది అని నచ్చ చెప్పి పెళ్లి కూతురు ప్లేస్ లో ఆ శ్రావణి బదులు
నిన్ను కూర్చోబెడతా. నువ్వు ఎలాగో బాగుంటావు కాబట్టి కొంచెం అతి వినయం చూపించి వాళ్ళ కళ్ళల్లో పడ్డావే అనుకో, అంతే, ఇంక చాలు. ఇక నువ్వే ఆ ఇంటికి మహారాణివి కావచ్చు. తర్వాత అది వెళ్ళిపోతుందన్న బెంగలో మీ డాడీ ఉండగానే ఏదో ఒకటి చేసి ఆస్తులన్నీ నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని తన కుట్ర గురించి కూతురికి వివరించి చెప్పింది నర్మద. అది విన్న శిశిర, అంతా బాగానే ప్లాన్ చేస్తావు, కానీ మమ్మీ ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటుంది. ప్రాబ్లమ్సా? ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అడుగుతుంది నర్మద. ఫస్ట్, పరువు కోసం నన్ను పెళ్లి చూపులో కూర్చోబెట్టిన డాడీకి శ్రావణి మీద ఉన్న పిచ్చి ప్రేమతో అది లేచిపోయి పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లిని ఒప్పుకుంటాడు, కానీ ఆస్తి మొత్తం నా పేరు మీదకి రాయడానికి మాత్రం ఒప్పుకోడు. ఇంకా సెకండ్ వన్, శ్రావణి విశాల్ని ప్రేమిస్తుంది, కానీ విశాల్ మాత్రం నా క్లాస్మేట్ మనస్వినితో రిలేషన్లో ఉన్నాడు అని అంటుంది శిశిర. ఆ మాటకి షాక్ అయి వాట్ అని అంటుంది నర్మద. ఎస్ మమ్మీ అని తన ఫోన్ తీసి విశాల్ మనస్వినిని బైక్ మీద వెళ్ళిన ఫొటోస్ చూపిస్తుంది. ఆ ఫొటోస్ అన్ని చూస్తూ స్క్రోల్ చేస్తుండగా విశాల్ శ్రావణి కలిసి ఉన్న ఫొటోస్ కూడా కనిపిస్తాయి నర్మదకు. ఫోన్ శిశిర వైపు తిప్పి విశాల్ శ్రావణి ఫొటోస్ చూపిస్తూ మరి ఇదేంటి అని అడుగుతుంది నర్మద. శ్రావణి విశాల్ ఫ్రెండ్స్ కదా మమ్మీ, అప్పుడప్పుడు వాళ్ళు సరదాగా అలా మాట్లాడుకునేటప్పుడు మనకెందుకైనా ఉపయోగపడతాయని కొన్ని ఫొటోస్ తీసి ఉంచాను అని చెప్తుంది శిశిర. దానికి వెరీ గుడ్ శిశిర, ఈ ఫొటోస్ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటట్లయితే లేవు, మనకి ఉపయోగపడేలాగానే ఉన్నాయి. నీ డౌట్ ఏంటి? శ్రావణి పెళ్లిని మీ నాన్నగారు ఒప్పుకుంటారేమో అనే కదా? అఫ్ కోర్స్ మీ నాన్న కూడా నందిని అక్కని ఇంట్లోంచి తీసుకువెళ్ళే పెళ్లి చేసుకున్నాడు, కానీ అక్క ఇంట్లో చెప్పకుండా కాదు, మీ తాతయ్యకి ముందు విషయం చెప్పి ఆయన్ని ఒప్పించడానికి చాలా రోజులు ట్రై చేసి ఇంకా ఆయన ఒప్పుకోకపోవడంతో మీ తాతయ్యతో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీ నాన్నతో వచ్చేసింది. కాబట్టి నువ్వేమి టెన్షన్ పడకు. వాళ్ళ పెళ్ళికి ఆయన్ని ఒప్పించడానికి ట్రై చేయడం కాదు కదా, కనీసం ఆ విషయం చెప్పే టైం కూడా శ్రావణికి మనం ఇవ్వడం లేదు అని ఒక పేపర్ తీసుకుని ఒక టాబ్లెట్ పేరు దాని మీద రాసి ఇవి మెడికల్ షాప్లో తీసుకుని నైట్ జరిగే పార్టీలో శ్రావణి తాగే కూల్ డ్రింక్లో వేసి దానికి ఇవ్వు అని చెప్తుంది నర్మద. అంటే మమ్మీ ఇవి మత్తు టాబ్లెట్స్ అవేనా? ఈ టాబ్లెట్ సహాయంతో సినిమాలో లాగా విశాల్ని శ్రావణిని ఒకే రూమ్లో అని అంటున్న శిశిరను కోపంగా చూసి, ఏదో నీ గురించి తప్పక ఇలా చేస్తున్నాను, అంతేకాని నాకు అది కూడా కూతురే, దానికి అలాంటి అన్యాయం ఎప్పటికీ చేయలేను, అది కోరుకున్న వాడితోనే దాన్ని పెళ్లి చేస్తాను, నువ్వు నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి అని అంటుంది నర్మద. సరే మమ్మీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శిశిర. ఈవినింగ్ అవడంతో శ్రావణి హడావిడిగా రెడీ అవుతుంది. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న శారీ కట్టుకుని దానికి తగ్గ జ్యువెలరీ సెట్ పెట్టుకుని జుట్టు ఫ్రీగా వదిలేసి అచ్చం దేవకన్యలా రెడీ అవుతుంది శ్రావణి. అక్క టైం అవుతుందిరా అని హాల్లో నుంచే అరుస్తూ పిలుస్తుంది శిశిర. సారీ సర్దుకుంటూ హా వస్తున్నా అని శ్రావణి మెట్లు దిగుతూ ఉండగా అప్పుడే ఆఫీస్ నుండి వస్తున్న జగన్నాథన్ చూసి అలా ఉండిపోతున్నాడు. నర్మద శ్రావణిని చూసి అచ్చం నందిని అక్కలాగానే ఉంది అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటే వెళ్ళి వస్తాను పిన్ని అని చెప్పి బయటికి బయలుదేరుతున్న శ్రావణితో, అమ్మ శ్రావణి ఒక్కసారి అమ్మకి దండం పెట్టుకుని వెళ్ళు అని అంటుంది నర్మద. శ్రావణి అలాగే పిన్ని అని చెప్పి నందిని ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉండగా డోర్ దగ్గర జగన్నాథం కనిపించడంతో ఆగిపోతుంది. నాన్న అది పార్టీ అంటూ నసుకుతూ ఉన్న శ్రావణి దగ్గరికి జగన్నాథం వచ్చి శ్రావణి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుని
ఫేర్వెల్ పార్టీ అంటే కదా, జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి అని అంటాడు. దాంతో శ్రావణికి కన్నీళ్లు వస్తాయి. అవి తుడుచుకుంటూ జగన్నాథాన్ని హత్తుకుంటుంది. కూతురు అలా హత్తుకోవడంతో ఎమోషనల్ అవుతాడు జగన్నాథం. కొన్ని నిమిషాలకి జగన్నాథం దాన్ని వదిలి వెళ్ళి వస్తానా అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. అది చూసి నన్ను ఎప్పుడైనా ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నారా, కొంచెం సేపైనా నాతో మాట్లాడారా అని మనసులో కోపంగా అనుకుంటూ బయటకు వెళుతుంది శిశిర. వాళ్ళు వెళ్ళిపోయాక, నర్మద నా కూతురి మీద ఉన్న ప్రేమతో నీ కూతురికి అన్యాయం చేస్తున్నానక్క, నన్ను క్షమించు అని నందిని ఫోటో దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎంతో ఉత్సాహంగా ఫేర్వెల్ పార్టీకి వచ్చింది శ్రావణి. పార్టీ హాల్ గేటు ముందు వెయిట్ చేస్తున్నాడు ఫ్లవర్ బొకే డెలివరీ బాయ్. శ్రావణి బొకే డెలివరీ తీసుకుంది. విశాల్ ఎక్కడ ఉన్నాడు అని అతనికి ప్రపోజ్ చేద్దామని అంతా వెతుకుతూ ఉంటుంది శ్రావణి. పార్టీ హాల్లో అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అంతా శ్రావణి శారీలో చూసి, అందరూ చాలా బాగుంది శ్రావణి, నీకు ఈ శారీ బాగా సూట్ అయింది అని పొగుడుతూ ఉంటారు. అందరితోటి మాట్లాడుతూ విశాల్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ విశాల్ని వెతుక్కుంటూ వెళుతుంది శ్రావణి. అలా వెతుకుతూ ఉండగా బయట లాన్లో ఎవరో ఉన్నట్లు కనిపిస్తుంది ఆమెకి. ఎవరు అని అనుకుంటూ అటువైపు వెళ్ళగా, సారీ బేబీ, నా మాట విను అన్న గొంతు వినిపించింది. ఆ గొంతు గుర్తుపట్టిన శ్రావణి మొహం ఆనందంతో వెలిగిపోయింది. అతన్ని కలుద్దామని వెళ్ళబోయి ఒక్క అడుగు ముందుకేసి అతని మాటలు వినపడడంతో అక్కడే కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఆమెకి. దాంతో అడుగు ముందుకు పడక అక్కడే ఆగిపోయింది. మను ప్లీజ్, శ్రావణికి నాకు ఏ సంబంధం లేదురా, నా మాట విను అని. శ్రావణి నాకు ఫ్రెండ్ మాత్రమే, అది కూడా మా ఫ్యామిలీ రిలేషన్ వలన తనకు తల్లి లేదని తనని జాగ్రత్తగా చూసుకోమని మా అమ్మ చెప్పడం వలన జాలితో మాత్రమే జస్ట్ సపోర్ట్గా ఉంటున్నాను తప్ప తన మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు రా బంగారం అని అంటాడు విశాల్. ఏమీ లేకపోతే అందరూ మీ మధ్య ఏదో ఉందని ఎందుకు అంటున్నారు విశాల్ అని అడుగుతుంది మనస్విని. మాను, అందరూ అనే మాటలను నమ్ముతావా, నా మాటలు నమ్ముతావా? నన్ను ప్రేమిస్తున్నది నేను ప్రేమించేది నిన్ను మాత్రమే మను. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతాంరా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో మను అని బతులాడుతూ ఉన్నాడు విశాల్. నేను అర్థం చేసుకుంటాను విశాల్, కానీ అందరూ అలా అంటుంటే నాకు మాత్రం ఎంత బాధగా ఉంటుంది చెప్పు, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది మనస్విని. నేనేం చేయను, నేను ఎంత వదిలించుకోవాలని చూసినా, ఎంత ట్రై చేసినా అది నా వెనకాలే తిరుగుతుంది. రోజు పొద్దున్నే అది మా ఇంటికి వస్తుంది అని దాని మొహం కూడా చూడడం ఇష్టం లేక నాకు ఎంతో కష్టమైన జాగింగ్ అలవాటు చేసుకున్నాను. దానికి ఇష్టమైన అన్నిటినీ నేను దూరం పెట్టాను. దానికి ఇష్టమని నాకు ఎంతో ఇష్టమైన బ్లాక్ కలర్ కూడా వదిలేశాను. దాని పేరు కూడా నాకు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి అది నన్ను బబుల్ గమ్లా అతుక్కుని వదలడం లేదు. అసలు దీన్ని వల్లే వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందంట, తెలుసా నీకు? అందుకే వాళ్ళ నాన్న దీన్ని దూరం పెడతాడు. దీనివల్ల బాధపడిన వారు అంటూ ఎవ్వరూ ఉండరు. నేను కూడా దీనివల్ల చాలా బాధపడ్డాను అని అసహనంగా అంటాడు విశాల్. శ్రావణి విశాల్కి ప్రపోజ్ చేస్తుందా ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ ఎపిసోడ్ ఎక్కువ టైం ఇచ్చాను, ప్లీజ్ గమనించండి. నెక్స్ట్ నుంచి ఇంత టైం రాకపోయినా
అట్లీస్ట్ 15 minutes వరకు ఇవ్వగలను. బాయ్ ఫ్రెండ్స్.